హాయ్ అండి. మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు ఉగాది సందర్భంగా బొబ్బట్లు తయారీ ఎలా చేయాలో తెలుసుకుందాము రండి. ఈ చిట్టితోటి రెండు చిటికలు శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకొని 1 గంట 2 గంటలు నానితే బాగా ఉడుకుతాయి. ఆ తర్వాత ఇదే చిట్టితో 4 చిట్లు పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకోవాలి. మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, ఇలా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, సరిపోతుంది. 2 చిట్లు శనగపప్పుకి 4 చిట్లు గోధుమ పిండి సరిపోతుంది. తర్వాత ఒక 4 స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా పట్టేట్టు బాగా నలపాలి. దీనిలో కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ బాగా కనపడుతుంది, అందుకని వేసుకోవాలి. ఇలా చక్కగా ఇదిగో ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. బాగా ఇలా గట్టిగా ఎక్కువసేపు మనం కలుపుకుంటూ ఉంటే బొబ్బట్టు బాగా పొంగుతుంది. బాగా ఇదిగో ఇలా మెత్తగా నలుపుకొని కలుపుకోవాలన్నమాట. దీన్ని 1 గంట చక్కగా మూత పెట్టుకొని నాననిచ్చామంటే బొబ్బట్టు బాగా వస్తుంది. దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని బాగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 1 గంట నాననివ్వాలి. బాగా నాని వీటిని శుభ్రంగా కడుక్కొని వస్తాను. శుభ్రంగా కడుక్కొని గ్లాసు వాటర్ పోసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికినవి ఇది పట్టుకొని ఇలా చూస్తే ఇదిగో చూడండి ఇలా ఉండాలి. వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీకి చల్లారినవి మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుంటాము. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తాము. ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలి. ఈ కప్పు కూడా పట్టుకొని వస్తాను. మనము ఏ కప్పుతో అన్నీ కొలిసాం కదా, దీంతో బెల్లం కూడా 2.5 కప్పు 2.5 చిట్టు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి. బెల్లం కరగాలి కదా, కొంచెం వాటర్ వేసుకుంటాం. చక్కగా బెల్లం కరిగేదాకా కలిగి పెట్టుకోవాలి. కొంచెం బాగా ముదురు పాకం వచ్చేదాకా మనం ఇలా కలిగి పెట్టుకుంటూ ఉండాలి. పచ్చ శనగపప్పు పౌడర్లో
తేమ ఎక్కువ ఉంటుంది కదా, అందుకొని మనం ముదురు పాకం వచ్చేదాకా అలా కలిగి పెట్టుకోవాలి. ఇలా బాగా ముదురు పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం శనగపప్పు పౌడర్ని వేసుకుంటాం. బాగా కలిసేలాగా కాస్త తిప్పుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి జాగ్రత్తగా. ఇంకా అంతే, చక్కగా మూత కట్టేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆపేయడమే. బాగా ఇది చల్లారిన తర్వాత మనం చక్కగా ముద్ద చేసుకొని బొబ్బట్టు రెడీ చేసుకోవాలి. అన్నీ ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బట్టు ఎలా చేసుకుంటామో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్నాం కదా, చూడు చక్కగా నానింది. మళ్ళీ మనం బాగా నలిపి పెట్టుకోవాలి. చాలా బాగా నలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ఎంత సైజ్ చేసుకోవాలో అని చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మళ్ళీ మూట పెట్టుకోవాలి. ఇది ఆరకూడదు అనమాట. మూట పెట్టుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం పిండి తీసుకొని డిప్ చేసుకొని చక్కగా గుండ్రంగా చేసుకోవాలి. కొంచెం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని దీన్ని చక్కగా మూసేసి చక్కగా నెమ్మదిగా, మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా మనం నెమ్మదిగా చేసుకోవాలి. నెమ్మదిగా తిప్పుకుంటూ పిండి బయటికి రాకుండా చేసుకోవాలి. మరి ఎంత పలచగా, మరి అంత పలచగా ఉండకూడదు, మరి అంత లావుగాను ఉండకూడదు. ఇలా చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కాక చేసుకున్నది వేసుకుంటాం. కొంచెం వేడి మీదే మనం కాల్చుకోవాలి, తర్వాత తగ్గించుకోవాలి. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నామంటే బాగా ఉబ్బుతుంది అన్నమాట. మంచి పఫీ లాగా వచ్చేస్తుంది. ఇలానే ఇంకోటి చేసుకుంటాము. ఇప్పుడు చక్కగా ముద్ద పెట్టుకొని అన్ని వైపులు మూసి మళ్ళీ పిండిలో డిప్ చేసుకొని కట్ట చేసుకోవాలి. నెమ్మదిగా ఒత్తుకోవాలి, ప్రెస్ చేయకూడదు ఎక్కువగా.
చేసుకోవాలి. అంత పలచగాను ఉండకూడదు, మందంగాను ఉండకూడదు. ఇప్పుడు ప్యాన్ మీద వేసేస్తాం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వేసినప్పుడు పొంగిన తర్వాత మనం తగ్గించుకొని అప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం తగ్గించుకొని నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ తిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. చక్కగా ఇలా కాల్చుకున్నామంటే బాగా వస్తుంది. చాలా ఈజీ కాల్చుకోవడం, బొబ్బట్టు చేసుకోవడం చాలా ఈజీ. చక్కగా మన బొబ్బట్లు రెడీ. ఇలా చక్కగా ఉగాది రోజు మీరు అందరూ చేసుకొని చక్కగా తినచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.